వీడా? వీడిలాగే ఉన్నాడు. వీడే. ఏం జరిగిందో గుర్తులేదు కానీ ఫోటో చూశాను కదా, మనిషి గుర్తొచ్చాడు. వీడే. వాడు పల్లవి బాయ్ ఫ్రెండ్ కదా చెల్లి. పిన్ని వెంట ఎందుకు పడతాడు? ఇప్పుడు చెప్పమ్మా. ధరణి నీకు మంచి సంబంధం చూసిందమ్మా. ఈ రోజే వాళ్ళు నేను చూసుకోవడానికి వస్తున్నారు. ఇంకా కూర్చోవడం ఎందుకు? వచ్చారుగా జంటగా, చూడండి. పక్కనే గుడుండగా రోడ్డు మీద పెళ్లి చేసుకుంటున్నారేంటి అని విచిత్రంగా చూస్తుంటే, అంతకంటే విచిత్రంగా ఎవరి దండలు వాళ్ళే వేసుకుని వెళ్ళిపోయారు. మీరేం టెన్షన్ పడక్కర్లేదు మేడం. పెళ్లి చేసుకునేందుకో తెలియదు గాని అది పక్కా దొంగ పెళ్లి మేడం. అదే జరిగింది పిన్ని. అమ్మో, అంత జరిగిందా? ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అవన్నీ మేం చూసుకుంటాం పిన్ని. ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్పామంటే, ఒక్కటికి 10 సార్లు చెప్పింది విని అంతా గుర్తుంచుకొని, ఒకవేళ మళ్ళీ వీడు ఆ పల్లవి గాని ఎక్కడైనా కనిపించినా, వాళ్ళ గురించి ఏమైనా తెలిసినా మర్చిపోకుండా నాతో చెప్పు. తప్పకుండా చెప్తానమ్మా. నా అన్న కుటుంబానికి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని నేను వదులుతానా? ఈసారి అన్ని జాగ్రత్తగా రాసుకుంటాను, రికార్డు కూడా చేసుకుంటాను. సరే పిన్ని, బాగా లేట్ అయిపోయింది ఇప్పటికే. మీరు పడుకోండి. పడుకోండి. పడుకోండి పిన్ని, మీరు పడుకోండి. త్వరగా కానివ్వండి బాబు. దండలన్నీ వరుసగా వెయ్యి, మధ్యలో గ్యాప్ ఎక్కువ రానివ్వకు. వదినా, పొద్దున్నే ఇల్లంతా అలంకరించేస్తున్నావు. వ్రతం ఏమైనా చేయిస్తున్నావా ఏంటి? వ్రతం కాదు ప్రియంవద, పండగ. ఈ రోజు నా కొడుకుల పెళ్లి రోజు పండగ. ఈ రోజే కదూ? విక్రమ్ కి నానికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలి. ఏం చేస్తున్నావు ప్రియంవద? ఈ రోజు పెళ్లి రోజు అన్నావు కదా వదినా, గుర్తుంచుకుని వాళ్ళకి విషెస్ చెప్పాలి కదా, అందుకే రికార్డ్ చేసుకుంటున్నాను. నాని, ఏం వెతుకుతున్నావురా? నా ఫైల్ ఇక్కడ పెట్టాను అత్తయ్య, కనిపించలేదు. నువ్వేమన్నా చూసావా? నా విషయాలే నాకు గుర్తుండక రికార్డ్ చేసుకుంటున్నానురా. ఇక నువ్వు ఎక్కడ ఏం పెట్టావో నాకెలా గుర్తుంటుంది నాని? అమ్మా, నువ్వేమన్నా చూసావా? బాబు, ఆ దండలన్నీ పక్కపక్కకి జరుపు. అమ్మా, నా ఫైల్ చూసావా? సరిగా పెట్టమ్మా. వదినా, నాని నిన్నే అడుగుతున్నాడు. వినిపిస్తుంది, కానీ అమ్మ మాటకు విలువనివ్వనప్పుడు
అమ్మ అనే పిలుపుకి ఎందుకు బదులివ్వాలి? కొడుకు పెండ్లి రోజుని పండుగ చేస్తున్నావు, మళ్ళా కొడుకు కాదన్నట్టు మాట్లాడుతున్నావేందక్క? నాకు ఒక్కడే కొడుకు కాదు, ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. వాడి పెళ్లి రోజు కూడా ఈ రోజే. అవునులే, నాని పల్లవిని కూడా పెండ్లి చేసుకున్నాడు కదా. అప్పుడు పెండ్లి రోజు ఏ రోజున చేస్తావు? సామ్రాజ్యం, ఇంట్లో ఉన్న పరిస్థితులకి ఇప్పటికే పిచ్చెక్కిపోతుంది. ఇంకా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో, అందరి మీదున్న కోపం నీ మీద చూపించాల్సి ఉంటుంది. వెళ్ళి ఏర్పాట్లు చూడు. చూస్తా చూస్తా, పల్లవి నా కోడలై విక్రమ్ నా కొడుకని తేలేదాకా ఏం చెప్పినా చేస్తా. ఆ తర్వాత నేనేందో చూపిస్తా. చూసినవా ఎట్లా గిఫ్ట్లు ఇచ్చి ఏరేస్తాందో? నువ్వేమో నిజం చెప్పమంటే చెప్పవు, వాళ్ళు ఏడ కలిసిపోతారో అని నాకు భయం అవుతుంది. భయం ఎందుకు అత్తయ్య? ఆవిడ గిఫ్ట్లు ఇస్తే ఆయన పడిపోతారా? చేసిన మోసం అంత తేలిగ్గా మర్చిపోరా అత్తయ్య. కావాలంటే చూడండి. చూసారా అత్తయ్య, కనీసం గిఫ్ట్ వంక కన్నెత్తి కూడా చూడలేదు. ఇక మనసులో చోటెక్కడిస్తారు? పెళ్ళంటే ఏదో మోసం చేసి చేసుకుంది గాని మనిషి మాత్రం ఎప్పటికీ దగ్గర కాలేదు. ఏమో ఏడ అంటి ముట్టనట్టుంటాడు గాని బయట పెళ్ళం మీద ఈగ కూడా వాలనీయుడు. మనసులో ఏదో మూల ప్రేమ ఉంది, అది ఏడ ఒకటి చేస్తాదోనని నాకు భయమేస్తాంది. నువ్వైతే జల్దీ నిజం బయట పెట్టాలే. పెడదాం అత్తయ్య, టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడదాం. మీరు తీసుకోరని నాకు తెలుసు శ్రీవారు. అంత సులువుగా మీ మనసు మారదు, అంత సులువుగా నన్ను అంగీకరించరు. కానీ మీ మనసు కరిగేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను, ఎదురు చూస్తూనే ఉంటాను. అమ్మా ధరణి, అక్షంతలు ఇక్కడ పెట్టావేంటమ్మా? ఈ రోజు పెళ్లి రోజు కదత్తయ్య, అక్క బావల్ని ఆశీర్వదించాలి కదా. అక్క బావా, అక్క బావా, అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. లేవండి.
మరి మిమ్మల్ని ఆశీర్వదించొద్దా? ధరణి, ఇలా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? భర్త అనేవాడు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూస్తేనే ఏ ఆడది సహించలేదు. అలాంటిది వేరే ఆడదాని మెళ్ళో తాళి కట్టాడు నీ భర్త. అయినా కొంచెం కూడా బాధ బయట పెట్టకుండా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? బాధపడుతూ కూర్చుంటే సమస్యని ఎవరు పరిష్కరిస్తారత్తయ్య? అయినా మా పెళ్లి అంతకుముందు ఎప్పుడో జరిగిపోయింది. ఈ రోజు అక్క బావల పెళ్లి రోజు. ముందు వాళ్ళని ఆశీర్వదించండి. లేదు ధరణి, మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ మీ 2 జంటలకి నా చేతుల మీదుగా మళ్ళీ పెళ్లి జరిపించాను కదా. నా దృష్టిలో అదే మీ పెళ్లి రోజు. ఈరోజు నాని నీ పక్కన నిలబడాల్సిందే. మీ ఇద్దరు కలిసి నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. ఆయన పిలిచినా రాడత్తయ్య, వదిలేయండి. ఏంటమ్మా వదిలేసేది? ఎలా రాడో నేను చూస్తాను. అత్తయ్య, మా అక్క పిచ్చిగాని పిలిస్తే వచ్చేటోడైతే పల్లవిని పెండ్లి చేసుకుని ఇంటికి తెస్తాడా? ఏం చేసినా పల్లవిని వదల్డు, నీ పక్కన నిలబడ్డు. పిన్ని 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 ఇలాంటి పనికిమాలిన మాటలే మాట్లాడొద్దని చెప్పేది. అయినా నాని చేసింది తప్పు, పల్లవి చేసింది అంతకన్నా పెద్ద తప్పు. ఊరికే వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? నేను వెనకేసుకు రావడం కాదురా, పల్లవి బిడ్డకి నువ్వే తండ్రివని తెలిస్తే నీ పెండ్లాన్ని వదిలేసి మరీ పల్లవిని వెనకేసుకొస్తావు. బావగారు, ఎవరు ఎవరిని వెనకేసుకొచ్చినా ఆయన నా భర్త కాకుండా పోరు. నన్ను వదిలి ఎక్కడికి పోరు. ఆయన ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు? అత్తయ్య కోపంగా వెళ్లారు. ముందే అక్కడ ఏం గొడవ పడుతున్నారో ఏమో, నేను చూసొస్తాను. నందా, మరి అంత తొందరపడితే ఎలా? కొద్ది రోజులు ఓపిక పట్టు, మొత్తం క్లియర్ చేసేస్తా. తర్వాత మనదే ఈ సామ్రాజ్యం. ఉంటాను. కొంపదీసి వినలేదు కదా? రండత్తయ్య. కొద్ది రోజుల క్రితం ఇలాగే లోపలికి రామ్మా, నీకు మేమున్నావని ఈ ఇంట్లోకి రానిచ్చినందుకు, ఈ ఇల్లెందుకు, ఈ కుటుంబం ఎందుకు అని విరక్తి కలిగేలా చేసి ఈ ఇంటినే వదిలిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. అమ్మయ్యా, నందాతో మాట్లాడిందేం వినలేదు. నేనేం చేశాను అత్తయ్య? ఇంకా ఏం చేయాలి? పెళ్ళైన నా కొడుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. నా కోడలి కాపురంలో నిప్పులు పోసావు. నిన్ను నా కోడల్ని చేసుకుందామనుకున్నాను, నిజమే. కానీ నా కోడలు తిరిగొచ్చింది. వాళ్ళిద్దరికీ రాసిపెట్టుంది. మళ్ళీ వాళ్ళ పెళ్లి జరిగింది. అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నా కదత్తయ్య. అందుకే కదా పెళ్లి జరగలేదని నా దారి నేను పోవాలనుకున్నాను. అవును, నువ్వు పోవాలనుకున్నప్పుడే పోనిచ్చుండాల్సింది. అయ్యో పాపం, ఇంకో పెళ్లి చేసి జీవితం ఇద్దామనుకున్నాం చూడు, అదే మా జీవితంలో చేసిన పెద్ద తప్పు. అయినా నీకు మంచి సంబంధం చూస్తున్నాం కదా, ఎందుకు నా కొడుకును పెళ్లి చేసుకున్నావు? పెద్ద కొడుకుతో పెళ్లి జరగలేదని చిన్న కొడుకును పెళ్లి చేసుకుంటావా? అంటే ధరణి చెప్పింది నిజమేనా? నా ఇంటి కోడలు కావడమే నీ లక్ష్యమా? అసలు కోడలివై ఏం చేద్దామనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? ఎందుకత్తయ్య ఏదేదో మాట్లాడుతున్నారు? నాకు ఏదో ఉద్దేశమే ఉంటే ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటాను? మరి ఏ ఉద్దేశం లేకపోతే పెళ్ళైన నా కొడుకుని మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను చేసుకోవడం ఏంటత్తయ్య? మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నారు, ఆయన్నే వెళ్ళి అడగండి. ఓహో, అంటే నీకేం తెలియదన్నమాట. వాడు తాళి కడతాను అనగానే
అమాయకంగా తలంచుకుని తాళి కట్టించుకున్నావా? రామాయణం పుస్తకాలు పట్టుకుని జీవిత సారం మొత్తం తెలిసిందల్లా మాట్లాడావు. మరి పెళ్ళైన మగాన్ని మళ్ళీ ఎలా పెళ్లి చేసుకున్నావు? ఇంకో ఆడదానికి అన్యాయం చేస్తున్నానే, దాన్ని ఉసురు పోసుకుంటానని నీకు తెలీదా? సరే, నా కొడుకే తాళి కట్టాడు అనుకుందాం. వాడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భార్య ఉండగా నిన్నెందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? కారణం చెప్పు. ఈయనొక్కరే ఉన్నారు, అత్తయ్య ఏరు మరి? ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? మీ అందరినైతే చూడడం లేదు, అత్తయ్య కోసం వచ్చాను. అమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుంది? అసలు నాతో మాట్లాడడం లేదు కదా. అది పొద్దున సంగతి. ఇప్పుడు తాడో పేడో తేల్చుకుందామని బయలుదేరారు. మళ్ళీ ఏమైనా తగిలించావా? మీకు మీరు తగిలించుకున్నది చాలు, ఇంకా నేను తగిలించడం ఎందుకు? ఈ రోజు మన పెళ్లి రోజు. బుద్ధిగా వచ్చి నాతో కలిసి అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అత్తయ్య కోపం కొంచెమైనా చల్లారుతుంది. నీతో నేను కలిసి ఆశీర్వాదం తీసుకోవడమా? నో వే. ఏంటి ఆ పల్లవిని నిజంగా పెళ్లి చేసుకున్నట్టు, దానికి నిజంగానే మొగుడైపోయినట్టు మాట్లాడుతున్నారు? మర్యాదగా వచ్చారా సరే, లేదంటే మీది దొంగ పెళ్ళని, పల్లవి కడుపుతో ఉందని కూడా చెప్పేస్తాను. పెళ్లి చేసుకున్నారని చెప్పినందుకే ఇంతలా ఎగిరి పడుతున్నారు. ఇంకా పల్లవి కడుపుతో ఉందని తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. రండి. ఏంటి రారా? అత్తయ్య! చంపకు, వస్తున్నాను. పద. అవును, అత్తయ్య గారు మీ దగ్గరకు వస్తానని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళారు? పద. అడిగేది నిన్నే. ఎందుకు నా కొడుకును పెళ్లి చేసుకున్నావు చెప్పు. నువ్వు చెప్పు, నాకు తెలుసు. ఎందుకంటే ఈ నాటకమంతా ఆడిస్తున్నది నువ్వు. నువ్వు చెప్పకపోయినా ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. నాని, నాని! వచ్చేసాం అత్తయ్య, ఆశీర్వదించండి. ఆగరా ఆగరా ఆగరా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏంటి, నాని పల్లవిని పెళ్లి చేసుకున్నాడా? నువ్వు పల్లవిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? పెన్ని, ఈ విషయం మీకు రాత్రే చెప్పాను కదా. అయితే రికార్డ్ చేసుకునుంటా కదా. సరే, మళ్ళీ వింటానులే. ఏదేమైనా నువ్వు ఉండగా పల్లవిని పెళ్లి చేసుకోవడం తప్పు. చేసుకున్నా కనీసం ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పాలి కదా. పల్లవిని అడిగితే నాకేం తెలీదు, అంతా మీ అబ్బాయి గారే చేశారు అంటుంది. నువ్వు పల్లవి కంట్రోల్లో ఉన్నావో లేక పల్లవి నిన్ను కంట్రోల్ చేస్తుందో తెలియటం లేదు. ఈరోజు ఏ విషయం తేలిపోవాలి చెప్పరా. పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అమ్మా, ఈ విషయం గురించి అడగద్దని ఆల్రెడీ చెప్పాను.